హాయ్ ఫ్రెండ్స్. జనరల్‌గా ప్రతి ఒక్కరికి వచ్చే డౌటే ఏంటంటే ఆర్టికల్స్‌లో జాయిన్ అయిదామా? లేకుంటే డైరెక్ట్ సీఎంఏ ఫైనల్స్‌కి ప్రిపేర్ అయిదామా? సో, ఈ క్వెషన్ అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్‌గా ప్రతి ఒక్కరికి వస్తుంది గైస్. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే గైస్, నేను కూడా ఈ క్వెషన్‌కి 5 మంత్స్ అయితే వేస్ట్ చేశాను గైస్. మోస్ట్ వాల్యుబుల్ టైమ్ ఆఫ్టర్ ద రిజల్ట్. అందుకని చెప్పేసి మీరు ఇప్పటి నుంచే ఈ క్వెషన్‌కి రెడీ అయితారు. బీ ప్రిపేర్డ్‌గా ఉంటారని చెప్పేసి మీకు ముందుకి ఈ క్వెషన్ అయితే తీసుకొచ్చాను గైస్. బట్ ఈ క్వెషన్ నుంచి హౌ టు ఓవర్‌కమ్ అంటే మీకు తెలిసిన వాళ్ళని అడగండి. ఐ మీన్ ఆల్రెడీ ఈ కోర్స్‌లో ఉన్న వాళ్ళని, సీఎంఏ చేస్తున్న వాళ్ళని అడగండి. లేదంటే మీ లెక్చరర్స్‌ని అడగండి. మీ ఫ్రెండ్స్‌ని అడగండి. సో, ఆల్రెడీ క్వాలిఫైడ్ అయిపోయి జాబ్ చేస్తున్న వాళ్ళని అడగండి. సో, ఇలా మీకంటూ మీరు ఒక రీసెర్చ్ చేయండి. అంటే ఏంటి, ఆర్టికల్స్ ఏద్దామా? లేకపోతే ఫైనల్స్‌లో జాయిన్ అయిపోదామా? సో, ఈ రీసెర్చ్ చేయండి. అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? ఆర్టికల్స్‌లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది? ఫైనల్స్‌లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది? సో, ఇలా మీకంటూ ఒక రీసెర్చ్ చేసుకోండి. అలా అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పాడు ఫైనల్స్ చేస్తే బాగుంటుంది. డైరెక్ట్ ఫైనల్స్‌లో వెళ్ళిపో. ఇలా ఒకళ్ళు చెప్పింది డైరెక్ట్ నమ్మొద్దు. సో, మీకంటూ మీ రీసెర్చ్ చేసిన తర్వాత ఫైనల్ డిసిజన్ మేకర్ ఎవరంటే మీరే. మీ క్వెషన్‌కి మీరే డిసిజన్ మేకర్. మీ లైఫ్‌లో మీరే డిసిజన్ మేకర్ కాబట్టి సో, గైస్ ఇలా రీసెర్చ్ చేసుకోండి. ఈ క్వెషన్ నుంచి బయటపడండి. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ది మోస్ట్ వాల్యుబుల్ టైమ్. ఆ టైమ్‌ని అసలు వేస్ట్ చేసుకోవద్దు గైస్. ఎందుకంటే మీరు ఈ క్వెషన్ గురించి ఆలోచిస్తుండే లోపే ఇంకొక అటెంప్ట్ వచ్చేస్తుంది. మీ జూనియర్స్ కూడా రాసేస్తారు. అన్నా అనాల్సినోడు బ్రో అంటాడు. అయిపోయింది. సో, దిస్ ఈస్ నాట్ అబౌట్ అన్నా, బ్రో. బట్ ఈ క్వెషన్‌కి మీరు రెడీగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో. నెక్స్ట్ వీడియో ఆర్టికల్స్‌లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో, ఆర్టికల్సా, ఇండస్ట్రియల్ ట్రైనింగా? సో, దీని మీద కూడా ఒక క్వెషన్ వేసి దాని గురించి కొంచెం క్లారిటీగా డిస్కస్ చేద్దాం గైస్. ఆ వీడియో మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద అలా గంట కొట్టేయండి. టాటా. బై బై.